శివుడి ఇంటిని విష్ణుమూర్తి ఎలా మోసం చేసి లాగేసుకున్నాడో తెలుసా? బద్రీనాథ్ లో మొదట శివపార్వతులు నివసించేవారు. ఒక రోజు నారదుడి సలహా మేరకు విష్ణుమూర్తి వైకుంఠం వదిలి సాధన చేయడానికి భూలోకానికి వస్తాడు. తన సాధనకి సౌకర్యంగా ఉంటుందని బద్రీనాథ్ కి వచ్చిన విష్ణువు శివపార్వతుల నివాసాన్ని చూస్తాడు. ఆ ఇంటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని ఒక పథకం వేసి చిన్న పిల్లాడిలా మారి ఆ ఇంటి ముందు కూర్చొని గట్టిగా ఏడుస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శివపార్వతులు ఆ పిల్లవాడు ఏడుస్తూ కనిపించడంతో పార్వతీదేవి మాతృభావంతో ఆ పిల్లవాడిని ఎత్తుకోబోతుంది. కానీ శివుడు పార్వతీదేవిని ఆపి ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు, ముట్టుకోవద్దు అని చెప్తాడు. కానీ పార్వతీదేవి పిల్లల బాధ తల్లికే తెలుస్తుంది అని చెప్పి ఏడుస్తున్న పిల్లవాడిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆహారం పెట్టి తల్లిలాగా నిద్రపుచ్చుతుంది. కానీ మరుసటి రోజు శివపార్వతులు బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపల నుండి గనిపెట్టి ఉంటుంది. దాంతో శివుడు పార్వతీదేవితో, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి, అందుకే నిన్ను ముట్టుకోవద్దు అని చెప్పాను. సరేలే, ఎలాగో నీ బిడ్డ అని అన్నావుగా, తనకే ఈ చోటును వదిలేద్దామని చెప్పి బద్రీనాథ్ నుంచి శివపార్వతులు కేదార్నాథ్ కి వెళ్లిపోతారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.